వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో స్క్వేర్ నెక్ కి మెడ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। చూడండి, ఫస్ట్ అయితే మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1 ఇంచ్ వెడల్పు ఉన్న స్ట్రైట్ క్లాత్లు అయితే తీసుకున్నానండి। మనము స్క్వేర్ నెక్ గానీ స్టార్ నెక్ గానీ హెమ్మింగ్ అనేది స్టిచ్ చేసుకోవడానికి స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకోవాలి। ఈ స్ట్రైట్ క్లాత్ ని ఒకదానిపైన ఒకటి ఇలా క్రాస్ గా పెట్టి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి। మనం స్ట్రైట్ గా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదండి। ఇలా క్రాస్ గా వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। చూడండి, ఒకదానిపైన ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి క్రాస్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకొని ఒకదానికి ఒకటి ఉన్న జాయింట్లు కూడా కట్ చేసుకోవాలండి। ఇలా హెమ్మింగ్ పట్టి అనేది రెడీ చేసుకున్న తర్వాత చూడండి, ఖర్చులన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దీన్ని వన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। మనము హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ పీసే తీసుకోవాలండి, 1.25 ఇంచ్ అలా తీసుకోకూడదు। మనకి మెడ చుట్టూ పట్టి అనేది కొంచెం చిన్నగా ఉంటేనే చూడడానికి బాగుంటుందండి। ఇలా 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే మనము బ్లౌజ్కి కాజా పట్టి వైపు నుంచి హెమ్మింగ్ పట్టి అనేది జాయింట్ చేయాలండి। చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి కరెక్ట్ గా మనకి కాజా పట్టి ఉంటుంది కదా, దానిపైన పెట్టి మెడ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఇది రౌండ్ నెక్ అయితే క్లాత్ ని ఫోల్డింగ్ చేస్తాము, సన్నగా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది। కాకపోతే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మెడ పట్టి అనేది మనం వెడల్పుగా తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ నెక్ లో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి। ఇలా చిన్న చిన్నవి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుచ్చు అనేది పెట్టుకోవాలి। మనకి నెక్ షేప్ రౌండ్ తిరుగుతుంది కదా, ఆ రౌండ్ ఎంత వరకు తిరుగుతుందో అంతవరకు 1 2 లేకపోతే 3 కుచ్చు అనేది పెట్టుకోవాలి। మనం బ్లౌజ్ కి హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసిన పైపింగ్ స్టిచ్ చేసిన షోల్డర్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా మాత్రమే పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। ఇలా స్ట్రైట్ గా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి స్క్వేర్ నెక్ కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ లో మార్కింగ్ చేసుకొని కరెక్ట్ గా ఆ కార్నర్ దగ్గర క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి। కరెక్ట్ గా మనకి ఆ కార్నర్ ఎక్కడ వస్తుందో అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఆ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూదిని ఇలా కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి। సేమ్ అదేలాగా ఇటు సైడ్ కార్నర్లో కూడా మార్కింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి। ఇలా వేసుకునేటప్పుడు కంపల్సరీ మనము కార్నర్స్ దగ్గర సూది అనేది కిందికి లిఫ్ట్ పెట్టి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకొని కుట్టుకుంటూ రావాలి। ఇలా కుట్టుకున్నట్టయితేనే మనకి కార్నర్లో షార్ప్గా వస్తుందండి। మనము చూడండి, ఇటు సైడ్ కూడా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। ఫ్రంట్ పార్ట్కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ పెట్టాం కదా, అదేలాగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి। ఫ్రంట్ పార్ట్లో మనం స్క్వేర్ నెక్ కైనా స్టార్ నెక్ కైనా ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి, అప్పుడే మనకి నెక్ అనేది కరెక్ట్గా రివర్స్ అవుతుందండి। చూడండి, ఆ ఫ్రిల్స్ ఎక్కడ అక్కడైతే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి। మళ్ళీ మనం స్క్వేర్ నెక్ షేప్ తిరుగుతుంది కదా, ఆ షేప్ దగ్గర కూడా కుట్ అనేది కట్ అవ్వకుండా కట్స్ అనేది ఇచ్చుకోవాలి। ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్లో కట్స్ ఇచ్చుకున్న తర్వాత చూడండి, ఫ్రంట్ పార్ట్లో అలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి। చూడండి, ఈ ఎడ్జ్లో కూడా మనము స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్ అనేది ఇచ్చుకోవాలండి। ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని ఓపెన్ చేసి హెమ్మింగ్ పట్టీ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి। ఇలా పైకుట్టు వేసుకోవడం వల్ల మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడైనా సరే, మనం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడైనా సరే క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా హెమ్మింగ్ క్లాత్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది। చూడండి, ఈ కార్నర్లో క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పైకుట్టు అనేది వేసుకోవాలి। ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు కంపల్సరీ స్టిచ్ అనేది హెమ్మింగ్ పట్టీ పైనే పడేలాగా కుట్టుకుంటూ రావాలండి। మనకి బ్లౌజ్ పీస్ పైన పడకుండా హెమ్మింగ్ పట్టీ పైన ఎడ్జ్ను పడేలాగా కుట్టుకుంటూ రావాలి। ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా హెమ్మింగ్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి। ఇలా పైకుట్టు వేసుకోవడం వల్ల మనకి స్క్వేర్ నెక్ కి కార్నర్స్ లో చినిగిపోకుండా ఉండాలి అంటే కంపల్సరీ పైకుట్టు అనేది వేసుకోవాలి। స్క్వేర్ నెక్ కైనా స్టార్ నెక్ కైనా ఇలా హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేసుకునేటప్పుడు పైకుట్టు అనేది వేసుకోవాలి।
చూడండి ఈ షేప్ తిరిగే దగ్గర సూదిని కిందికి దింపి కరెక్ట్గా షేప్కి తగినట్టు పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పై కుట్టు వేసుకునేటప్పుడు చూడండి ఇటు సైడ్ మనం ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేయలేదు కదా, ఇప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. చూడండి మనకి ఇలా ఉంటుందండి. కార్నర్లో మనం కరెక్ట్గా సూది అనేది దింపి స్టిచ్ చేసుకున్నట్లయితే ఈ హెమ్మింగ్ పట్టీ పైన మనం హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కస్టమర్ చాయిస్ని బట్టి కుట్టు అయినా వేసుకోవచ్చు. నాకు కస్టమర్ అయితే కుట్టు వేసేయమన్నారండి. మనం ఫస్ట్ వేసుకున్న కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది నెక్ చుట్టూ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజులకి మనం స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ పెట్టి స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు కంపల్సరీ హెమ్మింగ్ కన్నా ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం హెమ్మింగ్ వేసి స్టిచ్ చేసుకున్నట్లయితే మనము మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వేసుకున్నప్పుడు చినిగిపోతాయండి కార్నర్స్లో. చూడండి హెమ్మింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.